రామ్జీనగర్ వైసీపీ ఆఫీసులో జిల్లా మైనారిటీ విభాగం అధ్యక్షులు మరియు 48వ డివిజన్ ఇన్ఛార్జి షేక్ సిద్దిక్ గారి ఆధ్వర్యంలో టీడీపీ జనసేన పార్టీల నుంచి ఆబిద్ టీం 100 కుటుంబాలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నెల్లూరు సిటీ ఇన్ఛార్జి మరియు ఎమ్మెల్సీ పర్వతరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి గారిని కలిసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఈ సందర్భంగా పార్టీలో చేరిన వారికి పర్వతరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి గారు పార్టీ కండువా వేసి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో 42వ డివిజన్ కార్పొరేటర్ కరీముల్లా, వైసీపీ నాయకులు రఫీబాయ్, జిల్లా యాక్టివిటీ సెక్రటరీ జహీర్, వైసీపీ సీనియర్ నాయకులు ఖజానా వెంకట శేషయ్య, ఆచారి, బెల్లంకొండ వాణి, మునికృష్ణ, మున్నా, సాబీర్, రబ్బు, ఇంతియాజ్, నాయబ్ ఇస్లాం తదితరులు పాల్గొన్నారు. ఈరోజు నెల్లూరు నగర నియోజకవర్గంలోని 48వ డివిజన్ నుంచి సిద్దిక్ బాయ్ జిల్లా మైనార్టీ అధ్యక్షుడు, అలానే 48వ డివిజన్ ఇన్ఛార్జ్ అయినటువంటి సిద్దిక్ బాయ్ ఆధ్వర్యంలో ఆబిద్, ఆయన యొక్క స్నేహితులు కానీ అనుచరులు కానీ వారందరూ కూడా సుమారుగా 100 మంది ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరడం చాలా సంతోషంగా ఉంది. కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఒక్క సంవత్సరం కూడా కాకముందే 164 సీట్లు వచ్చినాయి. వాళ్ళకి ఎన్నో హామీలు చెప్పినారు, ఒక్క హామీ కూడా నెరవేర్చక ఈరోజు సంవత్సరం కాకముందే ఈరోజు తెలుగుదేశం పార్టీని కానీ ఆ కూటమి ప్రభుత్వాన్ని కానీ ప్రజలందరూ కూడా అసహించుకుంటా ఉన్నారు. చెప్పిన మాట ఒక్కటైనా కూడా నెరవేర్చకుండా ఈరోజు ప్రజలందరినీ కూడా రోడ్డు మీద నిలబెట్టినటువంటి పరిస్థితి చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వంలో కనపడతా ఉంది. సో ఇక్కడే అందరికీ కూడా ఒక విరక్తి భావం రావడం, ఈరోజు వైఎస్ఆర్సీపీని అనవసరంగా పోగొట్టుకున్నాం, జగన్మోహన్ రెడ్డి గారిని దూరం చేసుకున్నాం అనే బాధ ఈరోజు ప్రతి సామాన్యుల్లో కూడా కనపడతా ఉంది. కేవలం సంక్షేమ పథకాలే కాదు, అభివృద్ధి కానీ ఉద్యోగస్తుల్లో కానీ ప్రతి ఒక్కరిలో కూడా ఆ వేదన అన్నది ఈరోజు కనపడతా ఉంది. తిరిగి జగన్మోహన్ రెడ్డి గారు రావాలి, జగన్మోహన్ రెడ్డి గారు వచ్చినప్పుడే ఈ సమాజంలో అటు సంక్షేమం కానీ అభివృద్ధి కార్యక్రమాలు కానీ ఉద్యోగస్తులు కానీ ప్రతి ఒక్కరికి కూడా మంచి జరుగుతుంది అనే నమ్మకం ఈరోజు ఏర్పడింది. అంటే అమావాస్య చూసిన తర్వాతనే పౌర్ణమి విలువ తెలుస్తుంది అంటారు. అలా జగన్మోహన్ రెడ్డి గారి అనేక కార్యక్రమాలు ఆ రోజు చేసినప్పటికీ కూడా ఆయన బస్సు చాలామందికి చులకనైనారేమో. ఈరోజు చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వాన్ని చూసిన తర్వాత ఈయన ఏ విధంగా నమ్మించి మోసం చేశాడని తెలిసిన తర్వాత ఈరోజు మరలా జగన్మోహన్ రెడ్డి గారు అయితేనే ఆంధ్ర రాష్ట్రానికి బాగుంటుంది, ఆంధ్ర రాష్ట్ర ప్రజలు మళ్ళా సుఖంగా సంతోషంగా సౌభాగ్యంగా ఉంటారన్న ఆలోచనతో అందరూ కూడా వైఎస్ఆర్సీపీలో చేరడానికి ముందుకు రావడానికి ఇష్టపడడం కూడా జరుగుతుంది. నేను గడిచిన కొన్ని నెలలుగా చూస్తూ ఉన్నాను, నెల్లూరు నగర నియోజకవర్గంలో పెద్ద ఎత్తున పార్టీ కార్యకర్తలు కానీ నాయకులు కానీ ముందుకు వచ్చి పనిచేయడానికి సిద్ధంగా ఉన్నారు. నేను అందరికీ కూడా ఒకటే మాట చెప్తా ఉన్నాను, ఈరోజు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఎవరైతే వైఎస్ఆర్సీపీకి కష్టపడి పనిచేస్తారో మరందరికీ కూడా సరైనటువంటి గౌరవం, మనందరికీ కూడా తగిన శాస్తి చేయడం కూడా జరుగుతుందని కూడా ఆయన ప్రత్యేకంగా కూడా చెప్పున్నారు. కాబట్టి ఈరోజు పార్టీ కార్యకర్తల నాయకులు అందరూ కూడా ధైర్యంగా ఉన్నారు. వారికి ఏ ఇబ్బంది వచ్చినా కూడా పార్టీ అండగా ఉంటుంది. వారందరికీ కావాల్సినటువంటి ఏ విషయంలోనైనా కూడా పార్టీ ఇన్వాల్వ్ అయ్యి అందరినీ జాగ్రత్తగా చూసుకుంటుందని కూడా తెలియజేస్తున్నాను. త్వరలోనే జనరల్ ఎలక్షన్స్ వస్తాయి, ప్రజలందరికీ కూడా మంచి జరుగుతుంది అని మీ ద్వారా అందరికీ కూడా తెలియజేస్తున్నాను. ఈరోజు ఆబిద్ ఆధ్వర్యంలో చేరినటువంటి ప్రతి ఒక్కరిని కూడా హృదయపూర్వకంగా పార్టీలోకి స్వాగతిస్తున్నాను. నా పేరు షేక్ సిద్దిక్, వైసీపీ మైనార్టీ జిల్లా అధ్యక్షుడిని, 48వ వార్డు ఇన్ఛార్జిని. ఈరోజు 48వ వార్డు నుంచి 100 మంది టీడీపీ జనసేన నుంచి ఆ పార్టీ చేసే పనులకి ఆ పార్టీ మీద ఉమ్మేసి వదిలేసి వైసీపీ పార్టీలు చేరుతున్నారు. ఈరోజు చంద్రశేఖర్ అన్న ఆధ్వర్యంలో చంద్రశేఖర్ అన్న మంచితనము, గతంలో జగన్ అన్న చేసిన మంచి పనులు చూసి ఈ టీడీపీ పార్టీ చంద్రబాబు, పవన్ కళ్యాణ్ ఎలక్షన్ ముందర గొప్ప గొప్ప మాటలు చెప్పారు, అది చేస్తాం ఇది చేస్తాం, ఎలక్షన్లు వస్తాయని చెప్పి ఎలక్షన్ తర్వాత ఈ ప్రతి పథకం ఒక పిల్లోడికి ఎంతమంది పిల్లగాలు ఉంటే అంతమంది 15,000 రూపాయలు అమ్మఒడి ఇస్తాయని చెప్పారు. ఆడవాళ్ళకి బస్సు ఫ్రీ అని చెప్పారు. ప్రతి చదువుకునే పాపకి వచ్చి నెలకి 1,500 రూపాయలు అకౌంట్లు వేస్తాయని చెప్పారు. ఆటో వాళ్ళకి డబ్బులు వేస్తాయని చెప్పారు చంద్రబాబు నాయుడు. మళ్ళీ ఈ వాలంటీర్లకి 5,000 కాదు 10,000 రూపాయలు ఇస్తాను, వాళ్ళని కంటిన్యూ చేస్తానని చెప్పారు. ఎలక్షన్లు అయిపోగానే ఈ మాటలన్నీ వదిలేసి ఇప్పుడేం లేకుండా ముస్లింస్ ఉన్న ఒక్కటి స్థలాలు ఇప్పుడు తీసేసి ఒక్కటి స్థలాలకి బీజేపీకి మద్దతు ఇచ్చి ముస్లింస్ గొంతు కోసారు చంద్రబాబు కానీ, ఇక్కడ నెల్లూరు ఎంపీ కానీ వీళ్ళందరూ కలిసి, అందుకు వీళ్ళందరూ కలిసి వ్యతిరేకంగా వైసీపీ పార్టీలో ఈ రోజు చేరడం జరిగింది.